లో ప్రకాష్ నగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న మహిళలు ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేశారు. మహిళలు సదరు వ్యక్తిని కొట్టడంతో యువకుడు చనిపోయాడు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం ఆర్జీఐ ఎయిర్పోర్ట్ పోలీసులు 4 మహిళలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కుమార్ అని ఆయన డిసీజ్డ్, అతను 35 ఇయర్స్, ఏం పని చేయడు, మ్యారేజ్ కాలే. అతను అదే కాలనీలో ఒక్కడే రూమ్లో ఉంటాడు. వాళ్ళ మదర్ కొద్దిగా మెంటల్గా అదే ఉన్నది. అయితే దాంతోపాటు ఆ రోజు ఆడికి పోయి చూసే వాళ్ళకి వాళ్ళ బ్రదర్ చనిపోయిండు, కొద్దిగా దెబ్బలున్నాయని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మేము పోయి అక్కడికి పోయి వెరిఫై చేసిన. ఇమీడియట్గా ఏం జరిగిందని వెరిఫై చేస్తే వీళ్ళ బ్రదర్ రాచమల్ల కుమారు గత 20 సంవత్సరాల నుంచి ఓన్లీ తాగుడుకు బానిసై ఖాళీగా ఇంటి దగ్గర తిరగడము, అందరితో మిస్బిహేవ్ చేయడము, తిట్టడము. అంతకుముందు కూడా వాళ్ళ ఓన్ సిస్టర్ కంప్లైంట్ మీద 354 కేసు నమోదైంది ఇదే పోలీస్ స్టేషన్. అలా కన్విక్షన్ కూడా పడ్డది. 5 ఇయర్స్ జైల్లో కూడా ఉండొచ్చు మిస్బిహేవ్ చేస్తే. ఇంకోటి కూడా అట్నే అయింది. తర్వాత రీసెంట్గా వాళ్ళ అక్క కూడా మంచిగా ఉండాలి చంద్రకళ అని చెప్తే ఆమెతో కూడా మిస్బిహేవ్ చేసి ఆమె కాలేరు కొట్టిండు. అది కూడా మేము పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినాం. ఇతను ఏంటంటే ఎప్పుడు తాగే ఉంటాడు. దాంతో మొన్న కూడా 17th రోజు కూడా ఊకే పక్క వాళ్ళని బట్టలు ఇప్పి అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని వాళ్ళందరినీ కనడంతో వాళ్ళందరూ వాళ్ళ ఓన్ సిస్టర్, తర్వాత పక్కన ఉన్న 3-4 అందరు కలిసి అతన్ని కొట్టడం జరిగింది. కొట్టి ఆడ చెట్టుకి కట్టేసారు. 2 గంటలు ఉంటే మనకి బుద్ధి వస్తుంది అనే ఉద్దేశంతో ఆడ చెట్టుకి కట్టేసారు. తర్వాత 2 hours తర్వాత వాళ్ళు వచ్చి ఇప్పి చూసే వరకు అతను చనిపోయి ఉన్నాడు.